బొట్టు ఆ వేలితో పెట్టుకుంటే అశుభం, లేనిపోని కష్టాలు వస్తాయి. తిలకానికి హిందువులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇది పెట్టుకోనిదే ఇంటి నుంచి బయటకు వెళ్లరు. ఉదయం స్నానం చేసిన వెంటనే మొదట నుదిటిన బొట్టు పెట్టుకుంటారు. ఇక ఏదైనా శుభకార్యం ప్రారంభించినప్పుడు పూజా సమయంలో బొట్టు పెట్టుకోవడం అనేది దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆచారం. బొట్టు పెట్టుకోవడానికి లింగ వయోభేదం ఉండదు. బొట్టును గౌరవ చిహ్నంగా కూడా భావిస్తారు. అంతేకాదు, నుదిటిపై తిలకం పెట్టుకుంటే ఒక వ్యక్తి మానసిక సమతుల్యతను పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ వ్యక్తిపై దేవుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతుంటారు. అయితే తిలకం పెట్టుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సరైన పద్ధతిలో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. ఇక ఉంగరపు వేలు సూర్యునికి సంబంధించినదిగా పండితులు అంటుంటారు. అందుకే ఈ వేలితో దేవతామూర్తుల విగ్రహాలకు, చిత్రపటాలకు తిలకం దిద్దాలి. దీనితో పాటు మతపరమైన కార్యక్రమాలలో కూడా ఈ వేలితో తిలకం పెడతారు. దేవతలకు ఈ వేలితో మరో వేలితే బొట్టు పెడితే మీ కోరికలు ఫలించవని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో మధ్య వేలికి ప్రాధాన్యత ఉంది. ఈ వేలు మూల భాగంలో శనీశ్వరుడు ఉంటాడంట. శని భగవానుడు న్యాయదేవుడిగా, రక్షకుడుగా, ఆధ్యాత్మిక కారకుడిగా భావిస్తారు. మధ్యవేలితో తిలకం పెట్టుకుంటే ఆయుష్ కూడా పెరుగుతుందంట. కాబట్టి మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటారు. బొటనవేలు దిగువన వీనస్ పర్వతానికి చిహ్నం. ఇది శుక్రుడికి సంబంధించిన వేలుగా పరిగణిస్తారు. వైభవం, శ్రేయస్సుకు బొటనవేలు ముఖ్యమైనది. అందుకే అతిథులకు తమ బొటనవేలుతో తిలకం పెడతారు. అంతేకాదు, వీర తిలకం కూడా బొటనవేలుతోనే దిద్దుతారు. చూపుడు వేలు అడుగు భాగంలో బృహస్పతి ఉంటాడంట. బృహస్పతి దేవతల గురువుగా పిలుస్తారు. అమరత్వానికి చిహ్నంగా కూడా దీనిని పరిగణిస్తారు. కాబట్టి పూర్వీకులకు శ్రాద్ధం చేసేటప్పుడు చూపుడు వేలితో తిలకం పెట్టాలి. దీనితో పాటుగా చూపుడు వేలితో మృతదేహంపై కూడా తిలకం వేస్తారు. ఈ వేలితో జీవించి ఉన్న వ్యక్తిపై ఎప్పుడూ తిలకం పెట్టకూడదు. ఇది అశుభంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీరు బొట్టు పెట్టిన వారికి కూడా సమస్యలు తలెత్తుతాయి. చిటికెన వేలుతో బొట్టును తంత్ర కార్యకలాపాల సమయంలో బొట్టు పెడతారు. అందుకే ఈ వేలితో బొట్టు పెట్టుకోవడం మంచిది కాదని పండితుల మాట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.